మంగళయాన్ లేదా మామ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది ఇస్రో యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ ద్వారా శ్రీహరికోట నుంచి నవంబర్ 5, 2013న ఇది లాంచ్ చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ మిషన్, అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి పంపించిన మిషన్ అన్నమాట. నవంబర్ 5, 2013లో లాంచ్ చేస్తే సెప్టెంబర్ 24, 2014న అది అంగారకుడి కక్షలో చేరుకుంది. ఇది కేవలం ఆర్బిటింగ్ అంటే అంగారకుడి చుట్టూ తిరుగుతూ కక్షలో అంగారకుడి గురించి తెలుసుకుంటుంది. అక్కడ మినరల్స్ ఏమున్నాయి, అక్కడ ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి, మీథేన్ ప్రెజెన్స్ పరిస్థితి ఏంటి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ జీవం ఉందా లేదా, నీళ్ళు ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ తెలుసుకుంటుంది మంగళయాన్ మిషన్. ఆసియాలోనే ఇది ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ మిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మంగళయాన్ మిషన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో 450 కోట్లు చేశారు. ఇది చేసినాక కేవలం 6 నెలలు మాత్రమే దీనికి జీవం ఉంటుంది, 6 నెలలు మాత్రమే ఇది సర్వైవ్ అవుద్ది అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా మనందరికీ సంబరం తెచ్చే విధంగా ఈరోజు కూడా మంగళయాన్ మిషన్ యాక్టివ్గానే ఉంది. దానికి నిదర్శనం ఏమనంటే జూలై 1, 2020న మంగళయాన్ మిషన్ కొన్ని ఫొటోస్ తీసి భూమికి పంపించింది. ఇస్రో వాళ్ళు ఆ ఫొటోస్ని ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ దాని మీద కథనం కూడా రాశారు. ఆ చక్కటి ఫోటోగ్రాఫ్ మనం థంబ్నెయిల్లో కూడా చూడొచ్చు. ఈ ఫోటోగ్రాఫ్ దేనికి సంబంధించిందంటే మార్స్కి 2 శాటిలైట్స్ ఉన్నాయి, న్యాచురల్ శాటిలైట్స్, సహజ సిద్ధమైన శాటిలైట్స్ అనమాట. మార్స్కి 2 మూన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒక దాని పేరు ఫోబోస్, PHOBOS, రెండో దాని పేరు డిమోస్, DEIMOS. ఈ 2 మూన్స్ మార్స్ చుట్టూ తిరుగుతుంటాయి. ఈ 2 మూన్స్ పరిస్థితి ఏంటంటే ఫోబోస్ డిమోస్ కన్నా 7 ఇంతలు పెద్దది. ఫోబోస్ మార్స్కి చాలా దగ్గరగా ఉంటుంది డిమోస్ కన్నా. ఈ ఫోబోస్ డిమోస్ అనేవి 1877లో ఆసెఫ్ హాల్ అని ఆయన కనిపెట్టారు, ఫోబోస్ డిమోస్ అనే శాటిలైట్స్. సో ఈ ఫోబోస్ మార్స్కి ఏదైతే మూన్ ఉందో, దాని శాటిలైట్ ఉందో, సహజ సిద్ధమైన శాటిలైట్ ఉందో, ఈ ఫోబోస్ని మన మార్స్ కలర్ కెమెరా ద్వారా ఫోటో తీసి పంపించింది. సో ఫోబోస్ ఫోటో చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోటోని మనం కూడా చూడొచ్చు. ఇస్రో వాళ్ళు ఈ ఫోటోనే ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటో ఎలా తీసింది, ఎక్కడి నుంచి తీసింది అంటే మన మంగళయాన్ మిషన్ మార్స్కి అంటే అంగారకుడికి 7,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఫోబోస్ మార్స్ యొక్క శాటిలైట్కి 4,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ఫోటో తీసింది. ఆ ఫోటోలో 4 క్రేటర్స్ చాలా బాగా కనపడుతున్నాయి. ఇస్రో వాళ్ళకి మనం చూస్తే కూడా అర్థమవుతుంది, పెద్ద పెద్ద గుంతలు లాంటివి అనమాట. ఏదో పెద్ద కొలిజన్ అయ్యి ఏదో పెద్దది ఢీ కొట్టి అలా గుంతలు బిలాలు ఏర్పడినాయి మార్స్ శాటిలైట్ ఫోబోస్ మీద అర్థమవుతుంది. ఆ బిలాల్లో కల్లా, ఆ గుంతల్లో కల్లా పెద్ద గుంత స్టిక్నీ క్రేటర్, STICK స్టిక్నీ క్రేటర్. ఏదో బాగా కొలిజన్ జరిగింది, ఏదో పెద్దగా వచ్చి ఢీ కొట్టింది. దానివల్ల ఏమవుతుందంటే ఒక క్రేటర్ ఫామ్ అయింది, ఒక గుంతలాగా పెద్ద బిలం ఫామ్ అయిందనమాట. ఆ మొత్తం 4 క్రేటర్స్ కనపడుతుంటే స్టిక్నీ క్రేటర్ చాలా పెద్దగా కనపడుతుంది. ఈ ఫొటోస్ వల్ల మనకి ఏంటంటే మార్స్ మీద జీవం ఉందా, దాని పరిస్థితి ఏంటో ఇవన్నీ అర్థమవుతాయి. సో మంగళయాన్ విషయానికి వస్తే ఇన్ని సంవత్సరాలు అది జీవంతో ఉండటం చాలా గొప్ప విషయం. మనం మంగళయాన్ మిషన్లో 5 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపించాం. ఒకటి లీమాన్ ఆల్ఫా ఫోటోమీటర్, రెండోది మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్, మూడోది మార్స్ ఎగ్జోస్పిరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ ఎనలైజర్, నాలుగోది మార్స్ కలర్ కెమెరా. ఈ మార్స్ కలర్ కెమెరానే ఈరోజున ఫొటోస్ క్యాప్చర్ చేసి పంపించింది. ఐదోది థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఈ 5 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ను మన మంగళయాన్ మిషన్లో పెట్టి పంపించాం. ఇవి ఇంకా పనిచేస్తున్నాయి చాలా వరకు, ఇది గొప్ప విషయం. అయితే మనం ఈ మధ్య నాసా వాళ్ళు కూడా మార్స్కి మిషన్ పంపిస్తున్నారు అని చదివాం. దానిలో ఒక హెలికాప్టర్ పేరు చదివాం, ఇంజెన్యూటీ హెలికాప్టర్ అని చెప్పి. యాక్చువల్గా ల్యాండర్ వేరు, తర్వాత ఆర్బిటర్ వేరు. మన మంగళయాన్ మిషన్ కేవలం ఆర్బిటర్ అంటే మార్స్ చుట్టూ తిరుగుతూ సమాచారం సేకరిస్తుంది, మార్స్ కక్షలో తిరుగుతూ, అంగారకుడి కక్షలో తిరుగుతూ. కానీ ల్యాండర్ అలా కాదు, అక్కడ యాక్చువల్గా ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ అనేది చాలా సవాల్తో కూడుకున్న పని. చాలాసార్లు ల్యాండర్ సక్సెస్ అవ్వవు, కానీ ఆర్బిటర్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ మార్స్లో నాసా వాళ్ళు, రష్యా వాళ్ళు ఆల్రెడీ ల్యాండర్స్ పంపించారు.
ఈసారి ఫస్ట్ టైం నాసా వాళ్ళు పర్సెవరెన్స్ అనే రోవర్ ద్వారా ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ని పంపిస్తున్నారు. సో మన మంగళయాన్ సక్సెస్ అయింది కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ల్యాండర్కి ట్రై చేయొచ్చు. ఆల్రెడీ చంద్రయాన్ ల్యాండర్ ట్రై చేసి పాక్షికంగా విజయవంతమయ్యాం, పాక్షికంగా విఫలమయ్యాం చంద్రయాన్ 2లో. ఇంకా నెక్స్ట్ లెవెల్లో చంద్రుడిపై కాలు పెట్టడం, మార్స్ పైన కాలు పెట్టడం మన తదుపరి కర్తవ్యం. థ్యాంక్ యూ.